మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాత పాలమూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అక్కడున్న వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయాల గురించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత ఏమైనా ఉన్నదా, ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంది అవుట్ పేషెంట్లు నమోదవుతున్నారు, మెడికల్ ఆఫీసర్ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత ఏం లేదని, ప్రతిరోజు 100 నుండి 150 మంది అవుట్ పేషెంట్లు నమోదవుతున్నారని ఆసుపత్రి వైద్య అధికారి కలెక్టర్కు తెలిపారు. వైద్య కేంద్రానికి వచ్చిన ఒక గర్భిణీ స్త్రీతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, నెల నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆసుపత్రిలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ప్రారంభించిన హెల్త్ స్క్రీనింగ్ పైలట్ ప్రాజెక్టు అమలు గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. Is this your first experience with the field? अच्छा ओके ओके మీకు 6 months ట్రైనింగ్ లో ఇది కూడా పార్ట్ గా సో ఈ పిహెచ్సి లో మీరు ఎన్ని రోజులు ఉంటారు? సో మీరు ఎక్కడ పబ్లిసైజ్ సార్ ఓకే థ్యాంక్ యూ. ఎన్ని ఫస్ట్ టైం ఇక్కడ వచ్చారా? ఇక్కడే చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అది ఫాలో అప్ చేసుకోవాలి. వాక్ చేసి వచ్చారా? కొంచెం టైం చూడాలి, కొంచెం ఈవినింగ్ వస్తే అదే మంచి అవుతుంది. చాలా ఎండ కదా. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.